హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఇప్పుడు దగ్గు, జ్వరము, తలపోటు ఇవన్నీ వస్తున్నాయి కదా. గొంతు నొప్పి, జలుబు, కఫం, ఎక్కువ కఫం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఈ చూపించేది శొంఠి ముక్క, కరక్కాయ ముక్కలండి. అవి కరక్కాయ కొట్టి పెట్టుకున్నాను, 2 యాలకులు, కొంచెము మిరియాలు. యాలకులు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రోజు వారే మన వస్తువుల్లో రోజు యాలకులు కూడా మంచిది వాడుకుంటే అని చెప్తున్నారు కదా. నేనైతే ఇవి కూడా వేసుకుంటున్నాను. 3 రకాలు. ఇప్పుడు మిరియాలు, శొంఠి, కరక్కాయ సమపాళ్ళలో తీసుకోండి. శొంఠి ముక్కను మాత్రం కాస్త పొయ్యి సెగ మీద వేయించాను, గింజలు తీసేసిన కరక్కాయ ముక్కలు. ఈ 4ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్నాను. చూసారు కదా, మెత్తని పౌడర్ అయితే అయిపోయింది. దీన్ని మనం పరగడుపున నీళ్లు తాగేయాలి. ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతాం కదా, నీళ్ళు తాగేసిన తర్వాత దీన్ని కాస్త ఈ పౌడర్లో కొంచెం తేనె కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇగోండి, తేనెలో పేస్ట్ లాగా చేసుకున్నాను అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే మనం పేస్ట్ లాగా చేసుకొని నాలుగు రాసుకోవడమే, సప్పరించడమే. తేనెలో వేసుకున్నాం కదా, చాక్లెట్ లాగా చప్పరించేసి ఒక 10 నిమిషాలు ఇంకేమీ తీసుకోకూడదు, అలాగే ఉండాలి. తర్వాత ఇంకేమైనా తీసుకోవచ్చు. ఎటువంటి దగ్గు, కఫము ఇవన్నీ కూడా పోతాయండి తొందరగానే. నేను వాడే చూస్తాను, ఎప్పుడు కూడా నేను ఇంట్లో చేసుకుంటాను. అలాగే మీకు కూడా చెప్తున్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు ఇవన్నీ కూడా పోతాయి. 3 రోజులు, లేదంటే ఇంకొక 2 రోజులు. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు, పెట్టుబడి ఉండదు. మన ఆరోగ్యం కంటే ఏంటి, అది వాడి చూడండి, బాగుంటుంది. మీరందరూ బాగోవాలి. ఓకే అండి, ఇలాంటి రెసిపీలు ఇంకా చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, బాయ్ బాయ్.